మీకు రియల్గా జరిగిన ఒక హర్రర్ స్టోరీ చెప్తూ మీరు జాగ్రత్తగా వినండి. దీని ఇమేజెస్ లాస్ట్ వీడియో ఎండింగ్లో నేను ఇస్తాను. పిల్లలు ఉంటే దయచేసి చూడమాకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రాకేష్ తన భార్య అంజలి ఇద్దరు కలిసి అనంతపురంలోని ఒక పాత విల్లాను కొంటాడు. తక్కువ ధరగా వస్తుందని కొంటాడు. ఆ విల్లా చుట్టూ చూడడానికి రాజభవనంలో ఉంటుంది, కానీ ఆ విల్లా చుట్టూ పాడుపడ్డ అవుట్ హౌస్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇంట్లోకి రాగానే ఏయో వింత శబ్దాలు అంజలికి వినిపిస్తుంది. పూల కుండీలు దానంతలో అవే పగిలిపోతాయి. గోడ మీద నుండి రక్తాలు కారుతాయి. రాకేష్కి ఏం చేయాలో తెలియదు. అలాగ భయంతోనే పడుకున్నాను. కరెక్ట్గా అర్ధరాత్రి 2:15 పక్కనే ఉన్న అవుట్ హౌస్ నుండి ఎవరో అమ్మాయి పాట పాడుతున్నట్టు రాకేష్కి వినిపిస్తుంది. భయంతో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరు ఉండరు, కానీ తలుపులు దానంతటా అవే కొట్టుకోవడం చూస్తాడు. భయంతో రాకేష్ గుండె దడదడదడ కొట్టుకుంటుంది. అక్కడితో భయంతో పరిగెత్తుకుని అంజలి దగ్గరికి వస్తాడు. ఆ రోజు ఇద్దరు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పడుతున్నారు. చాలా తెల్లారిద్ది, ఇప్పుడు తెల్లారిద్దా అన్నట్టు చూశాడు. తెల్లారంగానే రాకేష్ ఆ ఊర్లో ఉన్న ఒక ముసలి వ్యక్తిని అక్కడ ఇలా జరుగుతుందా వెళ్ళాలని అడగగా ఆ ముసలి వ్యక్తి చెప్పే విషయానికి షాక్ అయిపోయాడు. ఏం చెప్పాడంటే అక్కడ గత 30 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ఆ విల్లాను బంధించి హింసించి చంపేశారని చెప్పాడు. ఆమె అక్కడికి వచ్చిన ఎవరితోనైనా ఆకలితో ఉండి నాకు భోజనం కావాలని వేధిస్తూ ఉంటుంది అని చెప్పగానే రాకేష్ షాక్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తిరిగి ఇంటికి వెళ్ళగానే అంజలి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తను కళ్ళు ఎర్రగా పడాయి, గొంతు మగవాడిలా మారింది. ఏం చేయాలో తెలియక రాకేష్ భయంతో ఉనికిపోతున్నాడు. ఖాళీ ప్లేట్ను పట్టుకొని తింటున్నట్టు యాక్ట్ చేస్తుంది. రాకేష్ ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే మంత్రగాడిని తీసుకొచ్చింది. ఆ మంత్రగాడు రాకేష్ ఇంట్లోకి రాగానే వస్తువులన్నీ గాల్లోకి ఎగరడం మొదలయ్యాయి. అంజలి అమాంతం గోడపైకి ఎగిరి నన్ను ఎందుకు చంపారు ఇక్కడ, నన్ను ఎందుకు చంపారని మగవాడి గొంతుతో గట్టి కేకలు వేయడం మొదలుపెట్టింది. రాకేష్ భయంతో ఒడిగిపోయాడు. వెంటనే ఆ మంత్రగాడు అవుట్ హౌస్ కిందకి వెళ్ళి తవ్వగా అస్థిపంజరం దొరికింది. ఆ అస్థిపంజరం పైన ఒక గొలుసు దొరికింది. ఆ అస్థిపంజరాన్ని గొలుసుని మొత్తం గంగలో నిమజ్జనం చేయగా ఆ అరుపులు కేకలు నెమ్మదిగా అలజడి లైట్గా తగ్గింది. అంజలికి భయమైంది. వెంటనే తెల్లారే మరుసటి రోజే రాకేష్ అంజలి ఇద్దరూ కలిసి వెళ్ళాను వదిలేసి సిటీకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ అక్కడున్న స్థానికులు చెప్పేది ఏంటంటే అర్ధరాత్రి 2:15 ఆ విల్లాల్లోని స్పూన్లు, ప్లేట్లు, అక్కడ ఒక అమ్మాయి నాకు ఆకలి అనే అరుపులు వినిపిస్తాయని స్థానికులు ఇప్పటికీ చెబుతున్నారు. విల్లాని చూపిస్తా ఉన్నాను కదా, ఆ విల్లా ఇదే చూడండి. ఇది రియల్గా మాకు ఫుటేజ్ దొరికింది. ఇది మేము రియల్గా సంపాదించి చెప్తున్నాం. ఇది CCTVలో రికార్డ్ అయిన ఒక విల్లా ఇమేజ్. ఈ కథ రియల్గా జరిగింది. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.